హలో ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో నేను బంగాళదుంప క్యాబేజీ కర్రీ అనేది ఎలా వండుతానో చూపిస్తున్నాను. ఇది ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కానివ్వండి, పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకైనా వెళ్ళిపోదాము వీడియోలోకి. ముందు నేను క్యాబేజీ బంగాళదుంప అనేది కోసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. ఆ వేగిన దాంట్లో పక్కన పెట్టుకున్న క్యాబేజీ బంగాళదుంప ఒక 5 మినిట్స్ వేయించాను. వేయించిన తర్వాత ఇందులో పల్లీలు అనేవి వేసాను. ఇలా పల్లీలు వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, కూరలో పలుకులు ఉన్నాయి కదా అని. అలాగే వేసి మరో 5 మినిట్స్ మగ్గించిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ వేసి వేగించుకున్నాను. చూడండి, నేను ఒక్క చుక్క కూడా వాటర్ అనేది వేయలేదు. అందులో ఎంత వాటర్ అనేది వచ్చిందో. ఇప్పుడు అవి వేసుకుని వేగించుకున్న తర్వాత 2 టమాటాలు తీసి నేను ముక్కలుగా కోసుకొని ఇలా మధ్యలో వేయడం వల్ల అనేది టమాటా అనేది బేగా మగ్గుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం కూడా వేసాను నేను. టమాటాలు మగ్గిన తర్వాత కారం వేసి మరో 5 మినిట్స్ వేగించుకున్నాను. ఇది ఎక్కువగా సిమ్లోనే వేగించాలి ఫ్రెండ్స్. ఎంత సిమ్లో వేగడం వల్ల కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇక్కడ బంగాళదుంప అనేది ఉడికిపోయింది కాబట్టి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసి చూడండి, పిల్లల కానించి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి మా బాబుకి పెట్టాను. మా బాబుకి ఇలా బంగాళదుంపలు పల్లీలు వేస్తే ఈ క్యాబేజీ కర్రీ చాలా ఇష్టంగా తింటాడు. చూడండి, మా బాబుకి చాలా బాగా నచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.